ఓ ఆగండి. కానీ కేవలం లుక్స్ చూసి మాత్రమే ఎవరితో చైన్ కట్టించుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి. వెయిట్, నేనే సెలెక్ట్ చేసుకోవాలా? నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బామ్మ, ఈ బైకర్ లేదా ఈ జిమ్ బ్రో చూసి సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే లాస్ట్ లో నీతో చైన్ తో ఉన్న వ్యక్తికి ఆ ప్రైజ్ మనీ మొత్తం కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇది చాలా కష్టం. జస్ట్ నేను చూసి సెలెక్ట్ చేసుకోవాలంటే నేను ఆ మధ్యలో ఉన్న బైకర్ ని సెలెక్ట్ చేసుకుంటా. తన పేరు కూడా తెలీదు. అది తెలుసుకోవడానికి చాలా టైం ఉందిలేండి. $2,50,000 డెసిషన్. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఆల్రైట్, పరిచయం చేసుకుంటారా? హే, ఎలా Nice ఉన్నావు? to meet you. బ్రైస్, నేను నా చేతులకు Alison. చెమటలు పట్టాయి, నర్వస్ గా ఉంది. ఓ దేవుడా, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మీరు ఉండబోయేది ఇక్కడే. ఇదిగోండి మీ కిచెన్. నాకు వండడం రాదు, కానీ నీకు వంటొచ్చా? నీకు నేను వండుతా, బానే వండుతా. సూపర్. ఇదిగో మీ లివింగ్ రూమ్. నాకు నచ్చింది. ఏమైనా అడగాల? బాత్రూమ్ ఎలా యూజ్ చేసుకోవాలి? దీంతో అలా లోపలికి వెళ్ళు, దాన్ని ఫ్లోర్ కింద పెట్టే. అంతే కానీ చెయ్యి. చేయదు. రూల్స్ ఏంటంటే మీరు బయట ఉన్న రెడ్ లైన్ దాటకూడదు, ఈ హ్యాండ్ కప్స్ తీయకూడదు. ఈ ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకొనిద్దాం. నేను బామ్మని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదని ఇప్పుడు అనుకుంటున్నావా? యా, నేను ద్రోహం చేస్తానేమో, నీకు తెలియదుగా. మీకు మ్యాటర్ తెలిసే ఉంటుంది. ఇంట్లో ప్రతి ఇంచ్ ని కవర్ చేస్తూ హిడెన్ కెమెరాస్ పెట్టాం, ఒక్క బాత్రూమ్ తప్ప. కానీ ఎలిసన్ కి ఒక ట్విస్ట్ ఉంది. ఈ వీడియోలో తను చైన్ తో కట్టేయబడే స్ట్రేంజర్ ఇతను మాత్రమే కాదు. అండ్ వాళ్ళందరికీ ఎలిసన్ దగ్గర ఉన్న ఆ $2,50,000 కొట్టేసే ఛాన్స్ దొరుకుతుంది. మ్యాటర్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇందులో నేను ఏం తీసుకోను. నాకు అక్కడున్న బెడ్ కావాలి. ఇది మైనస్ పాయింట్, ఎందుకంటే అతను బాత్రూమ్ కి దగ్గరగా ఉంటాడు. నాకేం తెలుసు. నేను ఇక్కడ డైనింగ్ రూమ్ లో కూర్చున్న బైకర్ మ్యాన్. నీ పేరేంటి? బ్రైస్. బైకర్ మ్యాన్ బ్రైస్. తనకు వంట వచ్చని చెప్పాడు. లాస్ట్ లో మనం మనీ షేర్ చేసుకుంటాం. నా పాయింట్ నీకు అర్థమైందా? నేను అదే